వెల్కమ్ టు క్విక్ లర్న్ హబ్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఫస్ట్ టాపిక్ వరల్డ్ వాటర్ డే. వరల్డ్ వాటర్ డే అనేది ఎప్పుడు జరుపుకుంటా అంటే మనం ఎవ్రీ ఇయర్ March 22న వరల్డ్ వాటర్ డే అనేది జరుపుకుంటాం. సో ఈ వాటర్ డే 2026 థీమ్ ఏంటి అంటే వాటర్ అండ్ జెండర్. ఈ థీమ్ ఒక రిజల్యూషన్ ఏంటి అంటే వాటర్ అనేది ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉండాలి అని చెప్పి వాటర్ ఫ్లో అండ్ ఆల్సో ఈక్వాలిటీ గ్రో అన్న స్లోగన్ ఇచ్చారనమాట. ఈక్వాలిటీ అంటే డిస్క్రిమినేషన్ ఏం ఉండకూడదు మేల్ ఫీమేల్ అని చెప్పి. సో స్లోగన్ ఏమి ఇచ్చారు, వాటర్ ఫ్లో ఈక్వాలిటీ గ్రో అన్న స్లోగన్ ఇచ్చారనమాట. SDG 6 అంటే ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6లో వాటర్ అనేది ఉందన్నమాట. సో అందరికీ క్లీన్ వాటర్ అండ్ శానిటైజేషన్ అండ్ క్లెన్లీనెస్ కూడా బై 2030 కల్లా ఉండాలి అని చెప్పి SDG గోల్ నెంబర్ 6లో ఉంది. మనకి టోటల్ SDG గోల్స్ ఎన్ని ఉన్నాయండి? 17 ఉన్నాయి. 17 SDG గోల్స్ అనేవి ఉంది. సో నెక్స్ట్ టాపిక్, PM మోడీ కంగ్రాట్స్ అనుతిన్ చార్నివి రాఖుల్. ఈయన ఎవరు అంటే ఈయన థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్, రీఎలెక్టెడ్ బై పార్లమెంటరీ ఎలక్షన్స్. సో మనకి థాయిలాండ్ అండ్ ఆల్సో కంబోడియా మధ్యలో గొడవలు జరుగుతున్నాయి కదా. సో అక్కడున్న పిఎంని అనేది రిజైన్ చేసేసి మళ్ళీ రీఎలెక్ట్ అనేది చేశారనమాట. సో రీఎలెక్ట్ చేసిన దాంట్లో అక్కడున్న పిఎం ఎవరైతే రీఎలక్షన్స్ కండక్ట్ చేశారో పార్లమెంట్లో అనుటిన్ చార్నివి రాఖుల్ అనే అతను గెలిచారు. సో మన ప్రధాని మోడీ గారు కంగ్రాచులేషన్స్ చెప్పారనమాట. సో నెక్స్ట్ టాపిక్, ఇరాన్ లాంచ్డ్ 2 ballistic missiles. ఇరాన్ అనేది 2 ballistic missiles అనేవి లాంచ్ చేసింది. ఎక్కడి నుంచి లాంచ్ చేసింది? డియాగో ఐలాండ్ దగ్గర నుంచి. ఇది ఏంటంటే ఇది ఒక US-UK మిలిటరీ బేస్డ్ అనమాట. US-UK మిలిటరీ బేస్డ్. సో ఏంటంటే డియాగో ఐలాండ్ అనేది చాగోస్ ఐలాండ్స్లో ఉంది. చాగో ఐలాండ్ అనేవి కన్నా ముందు అక్కడ చాలా ఐలాండ్స్ ఉన్నాయి. సో గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనేవి ఏమంటారంటే ఆర్కిపిలాగో అనేవి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనమాట. వాటిని ఆర్కిపిలాగో అంటుంది. అందులో ఏముంది? చాగోస్ ఐలాండ్స్లో డియాగో ఐలాండ్. ఇక్కడి నుంచి ఇరాన్ అనే వాళ్ళు 2 ballistic missiles అనేవి లాంచ్ చేశారు. ఇదొక US-UK మిలిటరీ బేస్ అంటే ఏంటంటే యూకే ప్లేస్, యూఎస్ ఏమో దీన్ని లీజుకి తీసుకుంది. సో దాన్ని US మిలిటరీ సపరేటెడ్ ఫ్రమ్ మోరిషియస్ అంటే ఏంటంటే ఇది ఐలాండ్స్ని సపరేట్ చేస్తుంది అనమాట. మౌరిషియస్ అని రాగానే మనందరికీ ఇది ఎప్పుడు సపరేషన్లోకి వచ్చింది? 1965 ఈ ఇయర్ అనేది అందరికీ గుర్తురావు. సో ఐలాండ్స్ని సపరేట్ చేసి ఇక్కడ బ్రిటిష్ ఇండియా ఓషన్ టెరిటరీ అనేది ఫామ్ చేసి అది US మిలిటరీ బేస్ కింద లీజ్కి ఇచ్చేసారనమాట. లీజ్కి అనేది ఇవ్వడం జరిగింది. సో ఇజ్రాయెల్ అటాక్ జరుగుతుంది కదా. సో ఇరాన్ ఇక్కడి నుంచి 2 ballistic missiles అనేవి లాంచ్ చేశారు. నెక్స్ట్ చాంచర్ఘాట్ ఫెస్టివల్ అంటే ఏంటి అంటే ఇది ఒక ట్రైబ్స్ ఫెస్టివల్ అన్నమాట. ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు? మిజోరాంలో సెలబ్రేట్ చేస్తారు. సో ఎప్పటి నుంచి జరుగుతూ వస్తుంది అంటే 1450 AD నుంచి 1700 AD మధ్యలో నుంచి ఈ ఫెస్టివల్ అనేది ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు మిజోరాం ట్రైబ్స్ వాళ్ళు. ఓకేనా? అండ్ ఏం చేస్తారు అంటే ఇందులో వీళ్ళు డ్యాన్స్ పర్ఫామ్ చేస్తూ ఈ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఆ డ్యాన్స్ని ఏమంటారంటే చిర్వా డాన్స్ అనేది చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఆల్సో జమ్ కల్టివేషన్ అని ఉంది కదండి. ఇది ఏంటంటే వీళ్ళనే వాళ్ళు పంట పొలాలు ఫారెస్ట్ ఏరియాస్కి అన్నీ వెళ్ళేసి వచ్చేసిన తర్వాత సో ఇక్కడున్న హార్వెస్ట్ని జమ్ కల్టివేషన్ అని కూడా అంటారు. సో ఈ ఫెస్టివల్ని ఆల్సో నాన్ యాజ్ హార్వెస్ట్ ఫెస్టివల్ అని కూడా చేసుకుంటారనమాట. వీళ్ళు హార్వెస్ట్ ఫెస్టివల్ అని కూడా దీన్ని అంటారు. జమ్ కల్టివేషన్ ఆర్ ఎల్స్ హార్వెస్ట్ ఫెస్టివల్. ఇక్కడ ఈ చిర్వా డాన్స్ ఉంది కదండి, దీన్ని ఆల్సో ఇంకో నేమ్ కూడా ఉంది, దీనికి బ్యాంబూ డాన్స్ అని కూడా అంటారనమాట. సో ఏం లేదు, స్ప్రింగ్ సీజన్ రాగానే
స్ప్రింగ్ సీజన్ అనేది వచ్చిన తర్వాత వీళ్ళు ఈ ట్రైబ్స్ అనేవాళ్ళు ఈ ఫెస్టివల్ని హ్యాపీనెస్గా డాన్స్ పర్ఫామ్ చేస్తూ ఈ చాప్చర్ కట్ అనే ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు. అండ్ నెక్స్ట్ టాపిక్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026. సో గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026లో మెయిన్గా ఏంటంటే ఏం చేస్తారంటే, సో ఎవరైతే టెర్రరిజం చేయాలి చేయాలి అని చూస్తున్నారో, అండ్ నెక్స్ట్ ఎవరైతే టెర్రరిజం పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళకి ర్యాంక్స్ ఇవ్వబడతాయి అన్నమాట. సో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇచ్చారు ఈసారి? పాకిస్తాన్కి ఫస్ట్ ర్యాంక్ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇది ఎవరు కండక్ట్ చేస్తారు? ఇన్స్టిట్యూషన్ ఫర్ ఎకనామీ అండ్ పీస్. వీళ్ళు ఈ ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగిద్ది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది ఉంది కదా, ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది టెర్రరిజంకి ఫండింగ్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. కంట్రోల్స్ టెర్రరిజం ఫండింగ్. సో గ్లోబల్ టెర్రరిస్ట్ ఇండెక్స్ 2022లో ఫస్ట్ ఎవరికి వచ్చింది? పాకిస్తాన్. ఇది ఎన్నో టైమో తెలుసా అండి పాకిస్తాన్కి రావడం? సిక్స్త్ టైం మళ్ళీ పాకిస్తాన్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఇండియా ఏ ప్లేస్లో ఉంది? సో ఇండియా ఈ ర్యాంక్లో 13th ప్లేస్లో ఇండియా ఉందన్నమాట. సో సౌత్ పరంగా చూసుకుంటే ఫస్ట్ ఎవరున్నారు? అగైన్ పాకిస్తాన్ అనేవాళ్ళు ఫస్ట్లో ఉన్నారు. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ సెకండ్లో ఉంది. అండ్ అలాగో థర్డ్ ఇండియా ఉంది. సో ఇట్ ఈస్ మెయిన్లీ ఎందుకు ఇస్తారు? టెర్రరిజం అనేది చేస్తున్న వాళ్ళ కోసం ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇదేనండి ఈరోజు కరెంట్ అఫైర్స్. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. Thank you all. Please like, share and subscribe to our channel Quick Learn Hub.